అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో, శ్రేష్టమైన నామంలో అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారా? మీ అందరూ బాగుండాలని ప్రతినిత్యం మీ కొరకు ప్రార్థిస్తున్నాం. ఎంతమంది ప్రతిదినము ఉదయం లేవగానే ప్రార్థనతో మరి దినమును మొదలు పెడుతున్నారు? ఉదయం లేవగానే ప్రార్థన చేసుకుంటున్నారా? ఎందుకంటే మరి దేవునికి మనం కృతజ్ఞతలై ఉన్నాం. ఎందుకనగా మరి ఈ దినమును మనకు ఇచ్చినందుకు దేవునికి మనం ఉదయం లేవగానే ఆయనకు మన స్తుతులు అనేది అర్పించాలి. మరి ఎవరైనా ఉదయకాల సమయం ముందు ప్రార్థన చేసుకోలేకపోతే మరి ఈ దినం నుంచి అయినా మొదలు పెట్టడం అనేది ప్రారంభించండి. ఎందుకంటే ఉదయకాల సమయం ముందు తెల్లవారుజాము 4 గంటలు చేసే ప్రార్థన ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటుంది. మీ కుటుంబంలో ఏదైనా అవసరతల గురించి మీరు ప్రార్థించినప్పుడు ఆ ప్రార్థన తగిన ప్రతిఫలాన్ని మీరు చూస్తారు. ఈరోజు దేవుని వాగ్దానం చూసుకుందామా? అయితే మీ అందరి దగ్గర పరిశుద్ధ గ్రంథాలు ఉన్నట్లయితే తెరిచి చూడండి. కీర్తన గ్రంథము 17వ అధ్యాయం 15వ వచనం. నేనైతే నీతి గలవాడనై నీ ముఖదర్శనమును చేసేదను, నేను మేలుకున్నప్పుడు నీ స్వరూప దర్శనముతో నా ఆశను తీర్చుకుందును. ఇక్కడ దావీదు గారు ఒక మాట మనకు చెప్పడం అనేది జరిగింది. చాలా మంచి మాట. తన స్వరూప దర్శనంతో నా ఆశను నేను తీర్చుకుందును. దేవుని యొక్క స్వరూపంతో మన ఆశను అనేది తీర్చుకుంటానని ఇక్కడ దావీదు గారు చెప్పడం అనేది జరిగింది. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు అంటారు ఏమనంటే, నీతి కొరకు ఆకలి దప్పిక గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూసేదురు. నీతి కొరకు ఆకలి, నీతి కొరకు దప్పిక ఉన్నవారు కంపల్సరీ దేవుని యొక్క రాజ్యంలో దేవుని యొక్క ముఖ దర్శనమును చూస్తారు. ఎవరు మరి దేవుని యొక్క ముఖ దర్శనం చూడగలరు? నీతిమంతులు మాత్రమే దేవుని యొక్క ముఖ దర్శనము చూడగలుగుతారు. కానీ మన ఆశలు ఎలా ఉంటాయంటే చాలా వరకు లోకానుసారంగమైన ఆశలు ఉంటాయి. ఎందుకంటే లోకం, శరీరాశ, నేత్రాశ, జీవ కుటుంబం, దాని గురించి మన ఆశలన్నీ కూడా లోకానుసారమైన జీవితం గడపాలని, లోకానుసారంలో దొరికే మనకు అన్ని వస్తువులు కావాలని మన ఆశలన్నీ మనం కోరుకుంటుంటాం. చాలా మంది చూడండి, ప్రార్థన చేసినప్పుడు దేవుని స్తుతించడం కన్నా, దేవుని ఆరాధించడం కన్నా, తన మహిమలో చేరడానికి అవకాశం ఇవ్వమని అడగడం కన్నా, ఆత్మీయతలో ఎదగడానికి మాకు శక్తినివ్వండి అని అడగడం కన్నా ఎక్కువ శాతం ప్రజలందరూ కూడా ప్రార్థన ఏమని చేస్తారంటే ఈ లోకానుసారమైన జీవితం కోసమే ప్రార్థన అనేది చేస్తారు. నా కుటుంబాన్ని దీవించండి, నా కుటుంబంలో నాకు ఇది కావాలి, నాకు బండి కావాలి, లేదా నాకు గృహం కావాలి, మా కుమారు వివాహం కావాలి, లేదా నా పిల్లల గర్భఫలం కావాలి అని చెప్పి ప్రతీది ప్రార్థన, మన ప్రార్థన అంతా కూడా ఈ రీతిగానే ఉంటుంది. కానీ మనం ఎప్పుడైతే మరి నీతి గలవారమై ఉండి మరి మన ఆశను మరి అడిగినట్లయితే దేవుడు తీరుస్తాడు. అవన్నీ ఎవరిని నేను అనట్లే, అవన్నీ కూడా సెకండరీ మనం చేయవలసినవి. కానీ మొదటిగా మనం దేవుని రాజ్యం మనం వెతకాలి. ఇక్కడ కోరహ కుమారులు అంటారు, దుప్పు నీటి కొరకు ఆశపడుతున్నట్లు నా ప్రాణము నీ కొరకు ఆశపడుచున్నదని చెప్పి. సరే, దుప్పి నీటి కొరకు ఏ విధంగా అయితే ఆశపడుచున్నదో మన ప్రాణం కూడా ఆయన కొరకు ఆశపడాలంట. ఎందుకంటే ఇది ఆయన ఇచ్చిన ప్రాణం, ఆయన ఇచ్చిన ప్రాణం కాబట్టి మనం ఆయన కోసం మనం ఎంతగానో ఆశపడుతూ జీవించాలి. ఈ జీవితంలో, ఈ లోకంలో నీకు ఎవరైనా సాయం చేశారనుకో, ఆ సాయం తీర్చుకోవడానికి నువ్వు ఎంతైతే తప్పిత పడతావో, ఎంతైతే మరి నువ్వు వారికి సాయం చేశారు కదా, నేను వారికి సాయం చేయాలని ఆలోచన కలిగి ఉంటావో, మరి ఈ లోకంలో నీ కొరకు మరి ఎంతగానో ఆయన ప్రాణత్యాగం అనేది చేసి మరి సిలువలో మరణించడం అనేది జరిగింది. ఆయన రక్తము ధారాళంగా పోసటి నీ కోసం. మరి ఆయన కొరకు నువ్వు ఆశ కలిగి జీవించుతున్నావా? ఆయన కొరకు మరి నువ్వు ఏం చేస్తున్నావు? నువ్వు నీతి గలవాడివైతే, నువ్వు నీతి గల దానివైతే మరి దేవుడు నీతో చెప్తున్న మాట ఏంటంటే ఆయన ముఖ దర్శనమును చూడడానికి నీకు ఒక అవకాశం అనేది ఇస్తున్నాడు. నీ ఆశను తీర్చుకోవడానికి ఆయన నీకు ఒక అవకాశం అనేది ఇస్తున్నాడు. నేను మేలుకున్నప్పుడు నీ స్వరూప దర్శనముతో నా ఆశ నేను తీర్చుకుందని ఇక్కడ మనకు రాయడం అనేది జరిగింది. ఎప్పుడు ఇక్కడ మేలుకున్నప్పుడు, ఈ మేలుకున్నప్పుడు అనే పదం మనం చూసుకున్నట్లయితే దీనికి 2 అర్థాలు అనేది వస్తుంది. ఒకటి ఏంటంటే ఉదయం లేవగానే అని వస్తుంది. రెండోది ఏంటంటే మరణము తర్వాత మనకు ఈ యొక్క అర్థం అనేది వస్తుంది. ప్రతి ఉదయం నిద్ర లేవగానే లోకపు ఆలోచనలతో కంటే ముందుగా దేవుని యొక్క ఉనికిని, దేవుని యొక్క రాజ్యమును వెతకడానికి మన ప్రార్థన అనేది ఉండాలి. ఎందుకంటే దేవుడు ఈ దినమును మనకి ఇచ్చినందుకు ఆయన మనం స్తుతించేవారమే మనం ఉన్నాం. అందుకని దేవుని మనం ముందుగా మనం స్తుతించాలి. మరి రెండోది చూసుకున్నట్లయితే మరణము తర్వాత నిద్ర లేవడం. అది ఎప్పుడు?
ఈ లోకయాత్ర ముగిసి మన నిత్యత్వంలో కన్నులు తెరిచినప్పుడు ఆయన స్వరూప దర్శనం అనేది మనం చూడగలుగుతాం. మరి నిజంగా నీ జీవితంలో ఆయన యొక్క స్వరూప దర్శనం చూడాలనుకున్న ఆశ కలిగి ఉన్నావా? అయితే నువ్వు నీతి కలిగి జీవించాలి. నీతి కలిగి జీవించినప్పుడు ఆయన యొక్క స్వరూప దర్శనం నువ్వు చూడగలుగుతావు. ఇక్కడ సమరయ స్త్రీని మనం చూసుకున్నట్లయితే ఆమె బావి దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు ఆమెను దర్శిస్తాడు. దర్శించి ఆమె ఆశ అనేది ఆయన తీరుస్తాడు. ఆమె ఆశ తీర్చినప్పుడు మరి ఆమె తమ గ్రామానికి వెళ్ళి అక్కడ ఉన్న ప్రజలందరికీ ఆయన చేసిన యొక్క మేలును, ఆయన చేసిన యొక్క అద్భుతాన్ని ఆ గ్రామంలో ఉన్న ప్రజలందరికీ ఆమె తెలియజేస్తుంది. అంటే ఆమె రూపాంతరం అనేది చెందింది. దేవుని ఎరగక ముందు ఒకలాగా ఉన్నా మరి దేవుడు ఆమెను దర్శించాక ఆమె దేవుని యొక్క సువార్తను అనేక మంది చెప్పడానికి మరి ఎంతగానో ఆశ కలిగి జీవించింది. మరి ఈరోజు దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. దేవుడు ఈరోజు నిన్ను అభిషేకిస్తున్నాడు. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తున్నాడు. మరి దేవుని యొక్క మేలు నువ్వు అనేక మందికి చెప్పగలుగుతున్నావా? దేవుని యొక్క మరి ఆశీర్వాదాల గురించి అనేక మందికి చెప్పగలుగుతున్నావా? దేవుడు నీ కొరకు ప్రాణం పెట్టాడని ఇతరులకు నువ్వు చెప్పగలుగుతున్నావా? మరి చెప్పలేకపోతున్నాం కదా. మరి అలాగా కాకుండా మనం మరి ప్రతి ఒక్కరూ కూడా దేవుని యొక్క సువార్తను మనం చెప్పేవారమే మనం ఉండాలి. ఈరోజు నీ జీవితంలో ఈ వాక్యం అనేది క్లెయిమ్ చేసుకుని మరి ప్రతి ఒక్కరి జీవితంలో దేవుడు మీ ఆశను తీర్చాలని మనస్ఫూర్తిగా ప్రార్థన చేద్దాం. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవా, ఈరోజు మాకు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి నేను ఎంతగానో స్తుతిస్తున్నాం తండ్రి. నాయన ఈరోజు వాగ్దానంతో మాతో మాట్లాడినందుకు మీకు వందనాలయ్యా. మేము నీతి గల వారమై ఉండి నీ యొక్క ముఖ దర్శనం మేము చూడడానికి మాకు సహాయం చేసి నడిపించండి. మా అందరి జీవితంలో మేము ఏదైతే మరి ఆశపడుచున్నామో ఆ ఆశను మీరు తీరుస్తారని నమ్ముచు యేసుక్రీస్తు ఉన్నతమైన నామములో చిన్న ప్రార్థన వేడుకొంచిన మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ మై గాడ్ బ్లెస్ యు. దేవుడి మీ అందరిని దీవించును గాక. ఆమేన్. దేవుని చిత్తమైతే రేపు మరొక వాగ్దానంతో కలుసుకుందాం. అంతవరకు సెలవు.